సార్, లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్కు క్లీన్ చిట్ ఇవ్వటం వెనుక రాబోయే గుజరాత్ ఎన్నికలు ఒక కారణం అనుకోవాలా? ఒప్పందం ప్రకారమే ఇది జరిగిందనేటువంటి వాదనను మీరు ఒప్పుకుంటారా? కేజ్రీవాల్ గుజరాత్లో ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చబోతున్నారా? ఇంత పెద్ద కేసును ఇంత ఈజీగా ఎలా కొట్టిపడేశారు సార్ అసలు? అంటే ఇలా అంటే గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం వల్ల బీజేపీకి లాభం ఉంటే ఉండవచ్చు, కాదని ఎవరు అన్నారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పరిస్థితి బీజేపీ ఉంది కనుక బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలవాలి. కానీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చోట్ల కలవడం లేదు. ఢిల్లీలే కాదు, హర్యానాలో కూడా పొత్తు కుదరలేదు. అందువల్ల యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలితే ఖచ్చితంగా బీజేపీకి లాభం. కానీ అది ఆ రకమైన కంక్లూజన్, అంటే బీజేపీతో కుదిరిన డీల్లోనే ఆప్కు ఈ కేజ్రీవాల్కి రిలీఫ్ దొరికింది అన్న కంక్లూజన్ మనం ఏ ఆధారం లేకుండా చేయలేము. అలా అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడా పోటీ చేయకూడదు, కాంగ్రెస్ విజయానికి దోహదం చేస్తూ ఉండాలి అని చెప్పగలమా? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రేపు పంజాబ్లో ఉంది, కాంగ్రెస్ను ఓడించే కదా అక్కడ అధికారంలోకి వచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ను ఓడించే అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ను బీజేపీని ఇద్దరు ఓడించే అధికారంలోకి వచ్చారు. సో అందువల్ల ఇక్కడ కూడా కాంగ్రెస్ని బీజేపీని ఓడించి అధికారంలోకి రాకూడదు నేను లేదు కదా. గుజరాత్లో కూడా ఇప్పుడు ఆ వాతావరణం లేదనుకోండి. అందువల్ల పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మిగతా పార్టీలు ఎట్లా తీసుకుంటాయి? ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోదు కదా. సో ఎవరి పార్టీ, రెండు వేరు పార్టీలు ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఆ పోటీలో భాగంగా బీజేపీకి బెనిఫిట్ అయితే బెనిఫిట్ కావచ్చు, కానీ గుజరాత్లో బెనిఫిట్ కావచ్చు. రేపు ఇంకో స్టేట్లో బీజేపీకే సవాల్గా మారచ్చు. దేశం మొత్తం మీద ఆప్ పెరిగితే అది బీజేపీకే సవాల్ కావచ్చు, ఎందుకంటే బీజేపీ ఓట్ బేస్నే ఆప్ తెచ్చుకుంటుంది. ఈవెన్ గుజరాత్లో కూడా మీకు కాంగ్రెస్ ఓట్నే ఆప్ తెచ్చుకుంటుందన్న గ్యారెంటీ ఏంటి? గుజరాత్లో బీజేపీ వెనకాల ఉన్న ఓట్ను కూడా ఆప్ అట్రాక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిందే కదా, కాంగ్రెస్ ఓడించడమే కాదు, ఈవెన్ బీజేపీని కూడా దెబ్బతీసింది కదా. అందువల్ల అలాంటి కంక్లూజన్లకు మనం ఏ ఆధారం లేకుండా రాలేము కదా.